హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షాకాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్. చూడండి, పట్టాలు, కాలకాడ పట్టాలు. మనము ఈ కాస్ట్లీ తీసుకున్నాం అనుకోండి, అవి వాటర్ పేలో చాలా వరకు. ఇప్పుడు మనకి చూడండి, ఇవ్వండి, నేను ఈ పట్ట, ఇది ఎలా ఉంది చూడండి, చూసారా? జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా, జీన్స్ ప్యాంట్లు మనం కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇవైతే వాటర్లో వేస్తే వాటర్ అంతా లాగేస్తుంది. లేదు, ఇవ్వండి, మనం బెడ్షీట్లు కానీ లేకపోతే దుప్పట్లు కానీ టవళ్ళు కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఇలా వేసుకొని కుట్టుకుంటే ఇవి వాటర్ పీల్చుతుంది ఫ్రెండ్స్. ఇవి నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఇవి బాత్రూమ్ కాడ, వంటగదిలో, ఎందుకంటే వంటగదిలో వేసుకుంటే మనం వాటర్ బిందులోంచి నీళ్ళు తీసుకున్నా మనం వాడుకుంటునేటప్పుడు కంపల్సరీగా నీళ్ళు కింద పడతాయి. కాలు జారుకోకుండా పట్ట అక్కడ ఉందనుకోండి, కాలుతో మనం తుడిసేసుకుంటాం కదా, ఇది బాగా నీళ్ళు బాగా లాగుతుంది, పీల్చిద్ది అనమాట. చూడండి ఎంత క్లాత్ మందంగా ఉంది, మనం ఉతుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. బ్రష్లు కొట్టేసేసి జాడి చిన్న తెల్లగా ఉంటాయి. ఇప్పుడు నేను చూడండి, మామూలు అనుకోండి, నేను మామూలు కూడా వేస్తాను చూడండి, మామూలు ఏమో ఎదరేస్తాను, చూసారా? కలర్ చూడండి ఎంత బాగుంది. ఇలాంటివి మనం ఎంట్రన్స్లో అట్లా వేసుకుంటాం. లేదనుకోండి, ఇవి మనకు వంటగదిలో ఏముంది, వాటర్ పిలవడానికే కదా, కాలు జారిన గబుక్కున మనం తినే కంటే చెమ్ములు ఒక గ్లాస్ నీళ్ళు పడ్డా తుడుచుకోవడానికి, లేదంటే బాత్రూమ్ దగ్గర కాలకడ పట్ట వాటర్ పిలవాలి. వర్షాకాలం ఎక్కువ నీళ్ళు పీలుస్తానేనండి ఇలాంటివి ఉపయోగపడతాయి. దీన్ని నేను ఎలాగ కట్ చేసుకుని కుట్టుకుంటారో చూపిస్తాను చూపిస్తున్నా. కాలకడ పట్ట ఎలాగో చూడండి. మనం ప్యాంట్లు మిగిలిపోయినాయి, వేస్ట్ అయిపోయిన ప్యాంట్లు ఉంటాయి కదా, కట్ చేసుకోనండి. మిషన్ ఉన్న వాళ్ళు ఇలా కుట్టుకోండి, ఎంత బాగా పనిచేస్తుంది. వర్షాకాలానికి పట్టాలు, కాలకడ పట్టాలు చాలా అవసరం అండి. ఇంకో పట్టా చూపిస్తున్నాను చూడండి, దుప్పట్లు కానీ లుంగీలు కానీ టవల్స్ కానీ మెత్తడి ఏమైనా ఉంటే వేసి కుట్టుకోండి. ఎక్కువ శాతం దుప్పట్లు వేసి కుట్టుకుంటే వాటర్ బాగా పీల్చుద్దండి వర్షాకాలం. ఎందుకంటే చుక్క నీళ్ళు పడ్డా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు సంచి చూడండి పాడైపోయింది, దాన్ని నేను ఎలా చేస్తాను చూడండి, 4 ఏపులు కట్ చేసుకొని లోపల ఏమైనా పాత క్లాత్లు ఏమైనా ఉంటే పిల్లల గౌన్లు కానీ అలా ఏమైనా పెట్టుకొని కుట్టుకోవచ్చు. చేత్తైనా కుట్టేసుకోవచ్చండి. నేను ఈసారి కుట్టి చూపిస్తాను చూడండి, కాలకడ పట్ట అయిపోద్దండి. దీన్నే కాదు ఇంకొక రకం కూడా చూపిస్తాను చూడండి, ఇంకొక రకంగా కూడా చూపిస్తాను. వాటర్ పడ్డాయండి చూడండి. మనది టైల్స్, ఇప్పుడు అందరూ ఉండేది టైల్స్, మార్బుల్. కాలు జారితే నడ్డి ఇరిగిపోద్దండి, కాలు చేతులు తిరిగిపోతాయి. అందుకని చూపిస్తున్నాను. వర్షాకాలం కాలకడ పట్టాలు చాలా అవసరం ప్రతి ఇంట్లోకి, ఎవరికైనా ఫ్రెండ్స్. చూడండి, ఒక గ్లాస్ నీళ్ళు పోసాను కదా, దాన్ని పట్ట వేసి తుడుస్తూ చూసారు ఎంత వాటర్ లాగేసుకుందో, స్పాంజీలాగా లాగేసుకుంటుంది అనమాట. లాగేసుకుంటే కింద తడి ఉండదు. ఏముంది, మనం వంట చేసేటప్పుడు కాస్త నీళ్ళు పడ్డాయి అనుకోండి, పట్ట కాలు తిట్టంటే ఆ తడి అంతా పోద్ది, అవునా కాదా? ఇప్పుడు చూడండి, తడి తుడిసాను కదా, ఎక్కడైనా తడి కనబడుతుందా చూడండి? లేదు. వాటర్ అంతా అది పీల్చేసింది కదా, సగం పీల్చినా సగం పొడిగా ఉంటుంది కదా, తుడిసేసుకుంటే క్లియర్ అయిపోద్ది. పొడిగా ఉంటుందండి, మనకు చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ నీళ్ళు పోస్తున్నాయి. వేరే పట్ట కొనుక్కొచ్చిన పట్ట చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది బయట రెడీమేడ్ కొనుక్కొచ్చాము, దానికన్నా దీన్ని గట్టిగా రుద్దుతాను చూడండి. గట్టిగా రుద్దుతున్నాను. రుద్దినప్పుడు అది ఎంతవరకు వాటర్ లాగిందో చూడండి. అది తడి చూసారా, బాగా తడి ఉంటుంది అనమాట, లాగదు. వాటర్ అనేది, తడి అనేది లాగదు అనమాట. లాగపోవడం వల్లనే ఉంది కాళ్ళు జారిపోవడం, గప్పుకుని పడిపోవడం. వంటగదిలో చాలా ఉపయోగం అండి. ఇంకో పట్ట వేసి తుడుస్తున్నాయి. ఇది మన జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి చూడండి, అదైనా లాగేస్తుంది అనమాట. కాళ్ళు తుడుచుకున్నా శుభ్రంగా ఉంటుంది. మన బాత్రూమ్ కాడ అలా వేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువ నేను బాత్రూమ్ కాడ అదే వాడతాను, ఇది బాత్రూమ్ కాడే వాడతాను. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు. ఇప్పుడు నేను 3 ఏళ్ళ నుంచి వాడుతున్నాను. అది చూసారా, మనం కొనుక్కొచ్చిన ఎంతకాలం అన్నికి వస్తాయా? రావు. ఇవి బంతులు కుట్టే వాళ్ళ దగ్గర కానీ కుట్టించుకోవచ్చు. మనం మిషన్ ఉంటే మనం కుట్టుకోవచ్చు. లైక్ చేయండి.